నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ 9 టీవీకి స్వాగతం. అధికారం చర్చా కార్యక్రమంలో నేడు కాన్షీరాం పేరు చెప్తే తెలియని బహుజనవాది ఉండడేమో భారతదేశంలో. అత్యంత పేద వర్గంలో జన్మించిన కాన్షీరాం పంజాబ్ రాష్ట్రంలోని రోపార్ జిల్లా కావాస్పూర్ గ్రామంలో 1934 మార్చి 15వ తారీఖున కాన్షీరాం జన్మిస్తే అక్టోబర్ 9వ తారీఖు 2006వ సంవత్సరంలో పరమపదించారు. కాన్షీరాం చేసిన కృషి పీడిత జనులను పాలకులుగా చూడాలన్న ఏకైక ఉద్దేశంతో కాన్షీరాం గారు ఈ సమాజానికి ఎంతో సేవ చేసి బహుజన వర్గానికి ఎన్నో సంక్షేమ ఫలాలు కానీ, రాజకీయం కానీ, ఆర్థిక కానీ చేయూతనిచ్చినటువంటి మహనీయుడు, గొప్ప యోధుడు కాన్షీరాం గారు. రేపు అక్టోబర్ 9న ఆయన వర్ధంతి సందర్భంగా ఈనాడు మనం ఈ చర్చా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. చర్చా కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచంద్ర గారు, పూర్ణచంద్ర గారు రిటైర్డ్ డీజీపీ, బహుజన సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే వందన్ కుమార్ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యి బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగంలో పనిచేస్తున్నారు. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, కాన్షీరాం గారు పార్టీ పెట్టక ముందే, అంటే చాలా పార్టీలున్నా, చాలా వ్యవస్థలున్నా, కాన్షీరాం సారు ఈ సమాజంలో ఈ పీడిత ప్రజలకు పనిచేయాలన్న కాన్సెప్ట్ తోటి రావడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి పరిస్థితి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఇంకా కూడా దుర్భర దారిద్ర్యంలో ఉంటాం, రాజకీయమైనటువంటి అధికారానికి దూరంగా ఉంటాం కాన్షీరాం గారు గమనించారు. ఆయన వీటికి ఎందుకు ఈ వివక్షకి కారణం ఏంటా అని చెప్పి ఆయన పూణేలో పనిచేస్తున్నప్పుడే మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారి గురించి విని ఆయన శోధించి చాలామంది మహాపురుషులు ఎవరైతే అటు జ్యోతిబా పూలే నుంచి ఇటు నారాయణ గురు, మరి సాహు మహారాజ్, అలానే అంబేద్కర్, ఇంకా పెరియార్, ఇంకా చాలామంది మహాపురుషుల గురించి ఆయన తెలుసుకున్నాక ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజున ఏవైతే పాలక కులాలు ఉన్నాయో ఆ పాలక కులాలు మరి ఏదో సామ్యవాదం పేరనో లేకపోతే కమ్యూనిజం పేరనో ఈ దేశాన్ని ఏలడం, మరి పైన ఉన్న కులాలు ఆధిపత్య కులాలకే మేలు చేసే విధంగా ప్రవర్తించడం, ఈ పీడిత కులాలు కానీ పాలిత కులాలుగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని ఇంకా వాళ్ళని అణిచివేతకు గురి చేయటం ఆయన గమనించినాక ఆయనకు అనిపించింది ఒకటి ఏంటంటే, అంబేద్కరిజం ఒక్కటే ఈ దేశాన్ని రక్షిస్తుంది అనేటువంటి భావనకు రావడం. ఆయన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం, వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా పరిస్థితులు స్థాపించిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినప్పటికి కూడా ఇంకా పాలక కులాలు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే రెడ్డి, కమ్మ కులాల ఏలుబడిలోనే ఈ రాష్ట్రం కోనారిల్లుతుంది, చాలా బాధలు పడుతుంది. వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకున్నటువంటి బాధలే రాష్ట్రం బాధలుగా తయారైపోయినాయి. వాళ్ళకున్నటువంటి పవర్ స్ట్రగుల్ ఏదైతే ఉందో అది రాష్ట్రానికి సంబంధించిన పవర్ స్ట్రగుల్గా అనిపిస్తుంది. ఒకనొక చోట చెప్తారు కవిత్వంలో, ఏమంటారంటే, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ, మరి ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అని. ఈ రెండు కులాలు, రెడ్డి కమ్మ కులాల బాధలే మిగిలిన కులాల బాధలుగా ఆంధ్రప్రదేశ్లో చిత్రిస్తున్నారు. ఈ చిత్రిస్తున్న తరుణంలో మనకి ఏకైక మార్గం ఏంటంటే, కాన్షీరాం గారు ఏదైతే దారి చూపించారో, అంబేద్కరిజాన్ని అమలుపరిచే మార్గాన్ని ఏదైతే చూపించారో ఆ మార్గమే శరణ్యం. ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఆంధ్రప్రదేశ్లో ఇది గమనించాలి. ఒక్కసారి రాష్ట్ర అసెంబ్లీలో మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి జరిగిన ఎన్నికలు 16 అయితే, ఈ 16 ఎన్నికల్లో కూడా మొత్తం కలిపి 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ముఖ్యంగా బీసీలు పరిస్థితి ఎట్లా ఉందంటే, బీసీలు కేవలం సగానికి సగం బీసీలు ఉన్న రాష్ట్రంలో దాదాపుగా 1400 నుంచి 1500 మంది ఎమ్మెల్యేలు అవ్వాలి, కానీ కేవలం 498 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే దాదాపుగా 1000 ఎమ్మెల్యే సీట్లని వాళ్ళు కోల్పోయారు. మరి 10% కూడా లేని కమ్మారెడ్డి కులాలకు చెందిన ఎమ్మెల్యేలు 1207 మంది అయ్యారు. అంటే వాళ్ళు 200, 300 ఉండాలి. 200, 300 కాదు, ఈ 900 పైగా ఎక్కువ ఎమ్మెల్యే పోస్టులను వాళ్ళు గుంజుకుంటున్నారు. అయితే ఇదే కాన్షీరాం గారు, ఇప్పుడు మనం కనుక చూస్తే మీకు
కనపడుతుంది టీవీలో క్లియర్గా. ఆయన ఏం చెప్తున్నారంటే ఎస్సీల యొక్క ప్రాబ్లమ్ని చూసి దాని గురించి స్పందించింది మొట్టమొదటిగా బీసీలే. అంటే జ్యోతిబా పూలే నుంచి చూస్తే ఆయన స్పందించారు. ఆయన అంటరానితన నిర్మూలనకి ఆయన కృషి చేశారు. విద్య విషయంలో కూడా ఆయన కృషి చేశారు. స్త్రీల విద్య విషయంలో కూడా ఆయన కృషి చేశారు. అందుకని చెప్పి మా కాంశీరామ్ గారు ఏమన్నారంటే ఇప్పుడు ఎస్సీలు బీసీలు కలిసి పనిచేస్తేనే మనం ఈ కమ్మారెడ్డి కులాల నుంచి రాష్ట్రాన్ని కాపాడటం వీలవుతుంది అనే అర్థం వచ్చేలా ఆయన ఆ విషయాన్ని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బహుజన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆయన చూపిన దారిలో గనక ప్రయాణించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటేనే ఈ వర్ధంతి రోజున ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి. ఎస్ సార్, వందన్ కుమార్ గారు మీరు చెప్పండి, కాంశీరామ్ గారు పార్టీ పెట్టడానికంటే ముందు చాలా ఎక్సర్సైజ్ చేసినాడు. ఈ బహుజన సమాజం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అల్లాటప్పాగా ఏం తీసుకోలేదు సార్. 78లో అంతకుముందు కూడా జరిగినట్టున్నాయి ప్రయత్నాలు. 78లో బాంబ్సెప్ అంటే కాంశీరామ్ గారు ఎస్సీల కొరకు పెట్టిరని ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ బాంబ్సెప్ మీనింగ్లో ఉంది సార్. అది సార్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు బాంబ్సెప్ పెట్టినాడు. తర్వాత దాన్ని ఏదో కారణాల వల్ల ఎస్సీ ముద్ర పడింది, కానీ దానికి బాంబ్సెప్ అంటే బ్యాక్వర్డ్ మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా తీసుకొచ్చినాడు. ఆ విధంగా ఉన్నటువంటి బాంబ్సెప్ తర్వాత పార్టీగా దాన్ని అంటే ఈ మధ్యకాలంలో ఆయన పడ్డ స్ట్రగుల్ బహుజన సమాజ్ పార్టీ రావడానికి మీరు ఏ విధంగా చూస్తారా ఆ సీక్వెన్స్? అది కాంశీరామ్ గారు డిఆర్డిఎల్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఆయనకున్నటువంటి ఒక అనుభవం ఎదురైంది. ఆ తర్వాత ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలేయడం జరిగింది. ఆ ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత అంబేద్కర్ గురించి రీసెర్చ్ చేయాలనుకున్నారు. ఫస్ట్ అంబేద్కర్ గురించి ఎందుకు రీసెర్చ్ చేయాలనుకున్నారంటే అంబేద్కర్కి 1956 ఆగస్టు 18వ తారీఖున రామ్లీలా మైదాన్ ఆగ్రాలో ఒక సమావేశంలో ఉద్యోగస్తుల గురించి చదువుకున్న వాళ్ళ గురించి చాలా వేదన చెందడం జరిగింది అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయన రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి హక్కులు ద్వారా ఎదిగినటువంటి లేక చదువుకున్నటువంటి ఉద్యోగులు వీళ్ళంతా కూడా ఏదో చేస్తారనుకున్నాడు. ఒక 10 మంది ఒక ప్రాంతంలో ఒక 10 మంది బారిస్టర్లు, ఒక 20 మంది ఇంజనీర్లు, ఇంకొక 20 మంది డాక్టర్లు ఉంటే మొత్తం సమాజం మారిపోతుందనే ఉద్దేశంతో ఆయన ఆలోచించాడు ఆ రోజున. అలాంటిది ఆయన చనిపోయే నాటికే అంటే 1956 నాటికే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అవడం జరిగింది. అలాగే చదువుకున్న వాళ్ళు చాలామంది తయారయ్యారు. అయినా కానీ వాళ్ళు ఎవరూ కూడా ఏ రకంగానూ కూడా సొసైటీకి ఉపయోగపడే రకంగా లేరు, కేవలం వాళ్ళ పొట్టలే నింపుకుంటున్నారని అంబేద్కర్ బాధపడటం జరిగింది. ఇది 1956 మార్చి 18వ తారీఖున ఆగ్రాలో జరిగినటువంటి ఆయన ఒక సమావేశంలో వ్యక్తం చేశాడు. సో దాన్ని బేస్గా తీసుకున్నారు కాంశీరామ్ గారు. దాన్ని బేస్గా తీసుకొని అదే ఉద్యోగస్తులతోటి అదే చదువుకున్న వాళ్ళతోటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన. దాన్నే బాంబ్సెఫ్ అన్నారు. బాంబ్సెఫ్ అంటే బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సో బ్యాక్వర్డ్ అనేది ఇక్కడ చాలా విస్తృతమైన పదం. బ్యాక్వర్డ్ అంటే ఏంటి? ఎస్సీ ఎస్టీ బీసీలు బ్యాక్వర్డ్లో వస్తారు. మైనారిటీస్ అంటే రిలీజియస్ మైనారిటీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు వీళ్ళు వస్తారు. సో వీళ్ళందరితో కలిసి ఎంప్లాయీస్ తోటి మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు అది 1978లో బాంబ్సెఫ్ని అఫీషియల్గా ఢిల్లీలో అనౌన్స్ చేశారు. అప్పటికే ఆ బాంబ్సెఫ్లో 5 లక్షల మంది ఉద్యోగస్తులు పైగా దాంట్లో మెంబర్షిప్ ఉన్నారు. ఆనాటికే 5 లక్షలు అంటే కొన్ని వేల మంది రీసెర్చ్ ఫెలోషిప్ తీసుకున్న వాళ్ళు కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఇట్లా తర్వాత లెక్చరర్లు, టీచర్లు అనేక మంది, దాదాపుగా 5 లక్షల మంది దాకా ఆనాటికి ఆయనకి. ఎప్పుడు ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1971లో స్టార్ట్ చేశాడు. 1971లో స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం 78కి వచ్చేసరికి ఎంప్లాయీస్ 5 లక్షల మంది దాకా ఉన్నారు. ఆ ఢిల్లీలో అనౌన్స్ చేయడానికి ముందు చండీగఢ్లో కూడా ఒక పెద్ద సమావేశం, ఒక 2 లక్షల మంది ఎంప్లాయీస్ తోటి ఆయన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇట్లా అనేక సమావేశాలు బాంబ్సెఫ్ పరంగా చేసి చివరికి ఈ ఎంప్లాయీస్ని ఏం చేయాలి, వీళ్ళతోటి ఏం చేయాలి,
ఓన్లీ ఊరికి ఆర్గనైజేషన్ పెడితే చాలు కదా, దానికి ఒక లాజికల్ ఎండ్ కావాలి కదా. Yeah. సో అంబేద్కర్ లాజికల్ ఎండ్ ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ ద మాస్టర్ కీ అనేది అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ ఎంప్లాయీస్ ద్వారా భారతదేశం మొత్తం 4-5 వైపుల నుంచి, కార్గిల్ నుంచి ఢిల్లీ వరకు, కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు, అలాగే పోర్బందర్ నుంచి ఢిల్లీ వరకు, పూరి నుంచి ఢిల్లీ వరకు, నాగాల్యాండ్లో ఉన్నటువంటి కోహిమా నుంచి ఢిల్లీ వరకు, ఇలా అనేక ర్యాలీలు చేస్తూ ప్రతి గ్రామంలోనూ ఆ ప్రాంతం వాళ్ళు ర్యాలీ చేసిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలోనూ ప్రజలను ఎడ్యుకేట్ చేసినటువంటి ఏకైక చరిత్ర కాన్షీరామ్ గారికి ఉంది. అంత అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ఉద్యోగస్తుల ద్వారా తను ఏ సమాజం నుంచి అయితే వచ్చాడో ఆ సమాజానికి సంబంధించినటువంటి కమ్యూనిటీస్, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమ్యూనిటీస్, వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఫైనల్గా లాజికల్ ఎండ్గా ఏం తీసుకున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గం పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనేది ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1984లో. సో ఇది కాన్షీరామ్ గారి యొక్క పార్టీ పెట్టడానికి కారణం కానీ, ఆయన ఉద్యోగం వదిలేసిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ. సో ఇది సార్ పూర్ణచంద్ర గారు, సార్ చెప్పినట్టు ఒక ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ 5 lakhs మందితోని అనౌన్స్ చేసి దాన్ని పార్టీగా రూపాంతరం చెందించి బహుజన్ సమాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈయన పుట్టిందేమో పంజాబ్, రాజ్యాన్ని తీసుకొచ్చింది భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్. ఇది ఎట్లా సాధ్యమైంది సార్తో? అంటే బేసికల్గా ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఈ ఉద్యమం స్టార్ట్ చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన గమనించారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాపులేషన్ దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పినట్టుగా అంతకుముందు మహారాష్ట్రలోనేమో అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగింది, మరి తమిళనాడులో పెరియార్ ఆధ్వర్యంలో జరిగింది, నారాయణ గురు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కేరళ ప్రాంతానికి సంబంధించింది. ఈయన ఏకంగా ఇక్కడి నుంచి తీసిపోయి దీనిలో కూడా ఒక సూచన కూడా అంబేద్కర్ నుంచి వచ్చిన సూచనని, ఆయన పుస్తకాల ద్వారా వచ్చిన సూచనని దృష్టిలో పెట్టుకునే ఉత్తరప్రదేశ్లో ఆయన స్టార్ట్ చేయటం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, నాకు కనపడేది ఈ నాయకులే కాకుండా, పెరియార్ లాంటి నాయకులే కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ మనం ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ బీసీల గురించి పనిచేశాడు, అలానే శివశంకర్ గారు, అది కాకుండా మన గౌతులచ్చన్న గారు, ఇప్పుడు అంతకుముందు తెలంగాణ ఉద్యమ కాలంలో చాకలి ఐలమ్మ గారు, ఇట్లా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు అందరూ పనిచేశారు. కానీ కాన్షీరామ్ గారు చేసిన పనితీరు చాలా అనిర్వచనీయం. ఆయన చేసిన దానిలో ఏం చేశారంటే ఈ మొత్తం అన్నిటినీ స్టడీ చేసి ఏ రకంగా అయితే మనం ఇప్పుడు మన ఇందా చెప్పిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి పరంగా పనిచేశారు. చాకలి ఐలమ్ గారు కాకుండా వేరే వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయటం, ఆ తర్వాత అక్కడ కొన్ని ప్రయత్నాలు చేయటం, అక్కడ కొంత సక్సెస్ అవటం, తర్వాత విఫలం అవటం, తర్వాత బయటపడటం, వెనుదిరగటం, లేదా వాళ్ళు రిటైర్ అవటం జరిగింది. అంటే ఈ బహుజనులు కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా కాన్షీరామ్ గారిని ఏ రకంగా మనం ఆదర్శంగా తీసుకోవాలంటే, మనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో ఎంతకాలం బీసీలు పనిచేసినా, ఎస్సీలు పనిచేసినా, ఎస్టీలు పనిచేసినా, మైనార్టీలు పనిచేసినా ఒరిగేదేం లేదు. అలానే వైసీపీలో పనిచేసినా ఒరిగేది లేదు, బీజేపీలో పనిచేసినా ఒరిగేది లేదు, కాంగ్రెస్లో చేసినా ఒరిగేది ఏం లేదు. ఈ రోజున కాన్షీరామ్ గారు సృజించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో చేరితేనే సిద్ధాంతం ఎంత బలమైన సిద్ధాంతమో మనకి ఉన్నదాన్ని వాడుకుని మరి రాజ్యాధికారానికి సంపాదించుకోవటానికి. అందుకని కాన్షీరామ్ గారు ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో, ఇండియన్ పాలిటిక్స్లో ఆయన్ని మించిన నాయకుడే లేడు. మీరు ఎవరైనా సరే రాజ్యాధికారానికి వచ్చిన వ్యక్తులను చూడండి. మీరు సపోజ్ ఎన్టీ రామారావు, ఆయన వచ్చాడు. ఎన్టీ రామారావు అధికారం సినీ గ్లామర్ను వాడుకున్నాడు. బలమైన కులం, కమ్మ కులం వెనకాల ఉంది. తర్వాత ప్రజలందరూ అప్పటికే కాంగ్రెస్తో అసంతృప్తి చెందారు. సో ఆయన వచ్చి ఒక చీఫ్ మినిస్టర్ అయ్యాడు, కానీ సెకండ్ టైం గెలవలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పెట్టుబడిదారీ విధానాలని
బూర్జువా విధానాలని ఫ్యూడల్ విధానాలని ఫాలో అయ్యాడు. సార్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి తగినంత ప్రాధాన్యత ఇవ్వలే, అందుకే ఓడిపోయాడు. మళ్ళీ గెలుస్తున్నారు, ఓడుతున్నారు. అంటే వీళ్ళు అంబేద్కర్ సిద్ధాంతాన్ని కానీ పెరియార్ సిద్ధాంతాన్ని కానీ ఈ ఎన్టీ రామారావు ఫాలో కాలేదు, టీడీపీ ఫాలో కాలేదు. సేమ్ డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కొని గెలవాలనేది చూశారు. అయితే కాంశీరామ్ గారు వీళ్ళందరినీ మించి ఓటుకి నోటు లేకుండా ఓటేసేవాడిని ₹1 ఇమ్మన్నాడు ఆయన చందా. ఇమ్మని ఈ పేద ప్రజల ఓట్లు తీసుకుని ఆయన రాజ్యాధికారిని ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లా జరగలే. యూరోపియన్ దేశాల్లో కానీ అమెరికా లాంటి దేశాల్లో కానీ లాబీలు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఎలక్షన్లో జరుగుతుంది, రకరకాలుగా విన్నింగ్ ఓవర్ చేస్తూ ఉంటారు. కానీ ఈయన అట్లా కాదండి. కాంశీరామ్ లాంటి అద్భుతమైనటువంటి నాయకుడు అసలు ఈ దేశంలో పుట్టలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ₹1 ఖర్చు కాకుండా, ఒక లిక్కర్ సప్లై చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం 4 సార్లు అధికారంలోకి యూపీలో రావడం జరిగింది. ఇప్పటికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కూడా ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ వీళ్ళు డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారు. డబ్బు లేకుండా వాళ్ళు రాజకీయం చేసే ప్రసక్తి లేదు. జనాలను ఏదైనా రోడ్ షోకి కావాలన్నా కానీ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళ మీడియా ఫోకస్ చేస్తుంది. ఆ తర్వాత ఆ రోడ్ షో చాలా ఘనమైందని చెప్పి, లేదు మీ రోడ్ షో కాదు, మీ బహిరంగ సభ కాదు, మా బహిరంగ సభ చాలా సూపర్ హిట్ అని ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్, ఇతను గెలుస్తాడా అతను గెలుస్తాడా, ఈ రకమైనటువంటి పోటీ వాతావరణాన్ని మామూలుగా కమర్షియల్లో ఒక లక్స్ సోపు ఒక రెక్సన్ సోపు అమ్ముకోవడానికి ఎట్లయితే అడ్వర్టైజ్మెంట్లు చేస్తారో, ఏదైతే ఒక కమర్షియల్ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తారో, వీళ్ళ పార్టీల యొక్క గెలుపులను కూడా అలానే గెలుస్తామనే ధీమాన్ని చూపిస్తూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేసి బోటకప్ మేనిఫెస్టోలు ఇచ్చి నిత్యం మోసగిస్తూ అబద్ధాలు గుప్పిస్తూ వీళ్ళు గెలుస్తున్నారు. దానితో కంపేర్ చేసుకుంటే కాంశీరామ్ గారు మహోన్నతమైనటువంటి రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాడు. తర్వాత ఈ మునిపెన్నడూ కూడా అసెంబ్లీకి ఎంటర్ కాని కులాలు అసెంబ్లీలో ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కుమ్మరి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. చాకలి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. ఈవెన్ సఫాయి కార్మికులు అయ్యారు. రకరకాలైనటువంటి వ్యక్తులు అక్కడ రాజకీయ అధికారాన్ని సంపాదించారు. దీని కంటగింపుగా మారింది మిగిలిన ఆధిపత్య కులాలకి. అందుకని చెప్పి వాళ్ళు ఏకమై కూర్చుని బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీ రాకూడదు, మేమే అటు రాజపుట్లు కానీ లేకపోతే ఇటు బ్రాహ్మలు కానీ ఉత్తరప్రదేశ్లో మనం అధికారాన్ని గుంజుకోవాలా, మన దగ్గరే ఉండాలనేటువంటి కుయుక్తులతో కుట్రలతో ప్రజల్ని బెదిరించి చీల్చి కులాల వారీగా చీల్చి వాళ్ళ అధికారాన్ని గుంజుకుంటున్నారు. అందువల్ల ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు ఎక్కడుంది ఏంటి అని అంటే, ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఉండటానికి దీనికి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వింగు, లక్షల కోట్ల రూపాయలు ఈ మనం తీసుకుని వచ్చి చేసేది కాదు. చేసుకోకుండా మన డబ్బుతో మన ఖర్చులతో మనమే పోలింగ్ బూత్కి వెళ్తాం, మన బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తాం, గెలిపిస్తాం. ఇది సాధించి చూపించిన వ్యక్తి కాంశీరామ్ గారు. ఇది ఈ రోజున వర్ధంతి నాడు మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని ఆ స్పృహతో కనుక మనం పనిచేసినట్టయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి చెందిన వర్గాలకు చెందిన ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ ఆ దృష్టితో పనిచేయాలి. అక్కడ కాంశీరామ్కి సాటి రాగలిగిన నాయకుడు ఈ రోజున భారతదేశంలో గత 46 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరూ లేరని మాత్రం చెప్పొచ్చు. ఓకే సార్, వందన్ కుమార్ గారు మీరు చెప్పండి. ఎందరో లీడర్లు ఉండగా బహుజన్ సమాజ్ పార్టీలో ఒక మహిళనే తను వారసురాలుగా ఎంచుకోవడం ఉద్దేశం ఏంటి సార్? అక్కడ యాక్చువల్గా బహుజన్ సమాజ్ పార్టీలో లీడర్షిప్కి ఏం కొరత లేదు. లీడర్షిప్కి ఏం మీరు అన్నట్లుగా ఎందరో ఉన్నారు లీడర్లు. ఇక్కడ మహిళని ఎంచుకోవటంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, కాంశీరామ్ గారు మాయావతి గారి గురించి కాంశీరామ్ గారి దగ్గర ఎక్కువ మంది కంప్లైంట్ చేసేవాళ్ళంట. ఎక్కువ అదే పనిగా కంప్లైంట్, ఒక అమ్మాయి గురించి ఇంతమంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఏంటనేది ఆయన బాగా వాచ్ చేశాడు. బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ఆమె పనితీరును చూస్తే ఆమె చాలా డైనమిక్గా పనిచేస్తుంది. డైనమిక్గా పనిచేయటం కానీ ఆమె చేసే పని విషయంలో కానీ చాలా సిన్సియారిటీ, ఇవన్నీ నిజాయితీ ఇవన్నీ ఉండటం చూసి ఆమె మీద వీళ్ళు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో అర్థం చేసుకున్నాడు. ఒక పాయింట్. ఇక రెండవది ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీలకు ప్రాధాన్యతనిస్తూ హిందూ కోడ్ బిల్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. హిందూ కోడ్ బిల్లుని నెహ్రూ గారు, అంటే నెహ్రూ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నప్పుడు
ఆ హిందూ కోడ్ బిల్లును ఆమోదించేందుకు ముందు నెహ్రూ గారు ఒప్పుకున్నట్లుగాను అప్పుడు మనకు తెలుసు, ఏది కొన్ని డాక్యుమెంట్స్ రూపంలో మనకు ఆ విషయాలు తెలుసు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ హిందూ కోడ్ బిల్ అనే దాన్ని చివరికి ఆయన నమ్మించి దాన్ని ఆమోదించాల ఎవరో మా గవర్నమెంట్ పక్కన పడేసింది హిందూ కోడ్ బిల్లు. హిందూ కోడ్ బిల్లులో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి? అది స్త్రీల హక్కులకు సంబంధించినటువంటి అంశం. స్త్రీల హక్కులు, వాళ్ళ విడాకుల చట్టం కానీ, ఆస్తి హక్కు కానీ, వాళ్ళకున్న సౌకర్యాలకు మెరుగుపరచడం కానీ, ఇతర అనేక అవకాశాలకు సంబంధించింది హిందూ కోడ్ బిల్లు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాన్షీరామ్ గారు ఒక మహిళని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అంటే ఒక విషయం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే తను చేయాలనుకున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు ప్రతి దానికి కాన్షీరామ్ గారు రిజల్ట్ చూపించినాడు. ఉదాహరణకి 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గాలు బ్రిటిష్ వాళ్ళ నుంచి కోరాడు. అవి సాధించలేకపోయాం. సాధించాడు కానీ అవి పూనా ఒడంబడికలో గాంధీ ద్వారా ఆయన చేసినటువంటి నిరహార దీక్ష ద్వారా వాటిని కోల్పోయాడు. దానికి ప్రతిగా ఏం చేశాడు కాన్షీరామ్ గారు? మొత్తం భారతదేశం అంతా కూడా నియోజకవర్గాలు క్రియేట్ చేయగలిగాడు. ఇవాళ భారతదేశం ప్రతి నియోజకవర్గంలో కూడా ధైర్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున నియోజకవర్గాలన్నింటిలో కూడా పోటీ చేసే పార్టీని క్రియేట్ చేయగలిగాడు. దానికి ప్రతిగా రెండో పాయింట్ ఏంటంటే 1942 10 years తర్వాత ఆయన సపరేట్ సెటిల్మెంట్స్ బ్రిటిష్ వాళ్ళ ద్వారా, అంటే ఈ కులాలు, ఈ అణగారిన కులాలు లేక డిప్రెస్డ్ క్లాసెస్, వీళ్ళందరికీ సపరేటు సెటిల్మెంట్స్ ద్వారా వాళ్ళను పరిపాలించుకునే విధానాన్ని క్రియేట్ చేయాలని బ్రిటిష్ వాళ్ళతోటి నెగోషియేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం రావటం, ఆ రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళు హడావుడిగా స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోవడంతో అది నెరవేరలేదు. సో దానికి ప్రతిగా ఏం చేశారంటే కాన్షీరామ్ గారు ఫస్ట్ గవర్నమెంట్ బీఎస్పీ గవర్నమెంట్ రావడంతోనే ఫస్ట్ అంటే సపరేట్ సెటిల్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్స్ అనమాట, ఒక సెటిల్మెంట్స్ ఏరియాస్. ఆ ల్యాండ్ కోసం ఏం చేశారు ఆయన? మొట్టమొదటగా ఫస్ట్ గవర్నమెంట్లో 7.5 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసినారు. 7.5 లక్షలకి జస్ట్ ఎంత స్పాన్ ఆఫ్ 5 months, ఓన్లీ 5 months ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ అక్కడే కదా వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో మొత్తం కలిపి మాయావతి గారి ద్వారా 18 లక్షల ఎకరాల భూమి భారతదేశంలో ఏ ఒక్క చీఫ్ మినిస్టర్ ఈ రోజు వరకు పంపిణీ చేయాలి. అది ఆ క్రెడిట్ ఒక బహుజన్ సమాజ్ పార్టీకి దక్కింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి ఆ డిజైర్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. అది రెండవది. సో మూడవది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మాయావతిని ఒక స్త్రీకి ఒక ప్రతిబింబంగా, ఒక మహిళ హిందూ కోడ్ బిల్లు మహిళను ఏ రకంగా అయితే ఒక సాధికారత సాధించాలని అంబేద్కర్ అనుకున్నాడో ఆ సాధికారత అనేది మహిళ రూపంలో మాయావతి రూపంలో చేయగలిగినాడు. అలాగే ఇంతకుముందు ఫస్ట్ ఒకటి చెప్పాను, ఎంప్లాయీస్ నుంచి చాలా ఆశించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంప్లాయీస్ నుంచి వీళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు చదువుకుంటారు, సమాజాన్ని ఉద్ధరిస్తారు, పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని లేకపోతే వాళ్ళ సోదరులని ఉద్ధరిస్తారని ఆయన అనుకున్నాడు. సో దాన్ని ఏం చేశాడు? దాన్ని బేస్ చేసుకుని అదే ఎంప్లాయీస్ ద్వారా మూమెంట్ని క్రియేట్ చేయగలిగాడు, ఉద్యమాన్ని క్రియేట్ చేయగలరు. అంటే చూడండి ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాలనుకున్నటువంటి ప్రధానమైనటువంటి 4 అంశాలని ఫుల్ఫిల్ చేశాడు. అందుకే కాన్షీరామ్ గారు అంబేద్కర్కు ఉన్నటువంటి ఏకైక వారసుడు. ఆ వారసత్వంలోనే ఒక మహిళను కూడా చూపించి ఆ మహిళకే అధికారాన్ని చూపించాడు, నాయకులు లేక కాదు. అంతకంటే పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక మహిళకే అసాధికారం కల్పించారు. సార్ ఇన్ని చేసిన కాన్షీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలాసార్లు విజిట్ చేసినాడు, చాలామందిని కలిసినాడు. అయినా కూడా ఈ తెలుగు 2 రాష్ట్రాలలో బహుజన్ సమాజ్ పార్టీ విఫలం కావడానికి కారణం ఏమంటారు? బేసికల్గా మనకి ఇందాక మీకు చెప్పినట్టుగా చాలామంది బహుజన్ నాయకులు వివిధ పార్టీల్లో ఉండి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు సంతృప్తి చెందటం అనేది జరుగుతుంది. వీళ్ళకి పోరాటం చేయాలంటే ఈ 2 పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ, అలాగే టీడీపీ, ప్రతి పనికి డబ్బే మార్గంగా తయారైందండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదన్నా ఒక మీటింగ్ పెట్టాలన్నా కానీ ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. సో ప్రతిదానికి ఒక మెర్సినరీ జీల్తో ఈ పార్టీలు పనిచేస్తున్నాయి. అందువల్ల ఏ నాయకుడు కూడా ఈ పార్టీలను తట్టుకునే పరిస్థితి లేదు. ఎవరైనా పార్టీ పెట్టినా కానీ ఇప్పుడు సపోజ్ రోజుకి ₹1 కోటి ఖర్చు అవుతుందండి ఒక పొలిటికల్ పార్టీకి రన్ చేయడం. రోజుకి ₹1 కోటి ఖర్చు అవుతుందంటే వాళ్ళు ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో రోజు ఏదో మీటింగ్ జరుగుతుంది, సెక్రటరీలని వాళ్ళని వీళ్ళని వస్తారు, 200-300 మంది ఎప్పుడు భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంత ఖర్చుతో కూడి ఉంటుంది. వాళ్ళకి అధునాతన కమ్యూనికేషన్ సౌకర్యాలు,
రకరకాలైనటువంటి పద్ధతులన్నీ అవలంబిస్తారు. సో వీళ్ళకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీని రన్ చేయటం అనేది చాలా కష్టంగా అయిపోయింది ఈ నాయకులందరికీ. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ నాయకులు ఏదో ఒక పార్టీలో దూరుతున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, అబద్ధపు హామీలు ఇస్తారని తెలుసు. వీళ్ళు కూడా ఏంటంటే ఒక ఎమ్మెల్యే కావాలా, ఒక ఎంపీ కావాలా, లేకపోతే ఒక జడ్పీ చైర్మన్ కావాలనే దృష్టితో ఆ నాయకుడిని, ఆ పార్టీని వాళ్ళు అనుసరిస్తున్నారు. వీళ్ళు ఇంకెంత చిత్రంగా ప్రవర్తిస్తారంటే ఈ నాయకులు ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక పార్టీ టికెట్ ఆశించి అది గెలుస్తుంది, ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని అక్కడికి ట్రై చేస్తారు. ట్రై చేసి వీళ్ళు కూడా డబ్బులు కొంత జమ చేసుకుంటారు, 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు వాళ్ళ దాన్ని బట్టి చేసుకున్నాక ఆ పార్టీ ఇవ్వకపోతే టికెట్ ఇంకో పార్టీకి పోవడం అనేది. అంటే ఇది ఏంటైపోయిందంటే వీళ్ళకి అధికారం సంపాదించాలని చూస్తున్నారు కానీ వాళ్ళకి ఆత్మగౌరవం లేని విధంగా మనం పనిచేస్తున్నాం అనేది ఈ బహుజనాలకు వర్గాలకు చెందిన నాయకులు అర్థం చేసుకోవట్లేదు. ఈ రోజున వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకనే కాన్షీరామ్ గారిని ఆయన మరి పెళ్లి కూడా చేసుకోకుండా జీవితం మొత్తాన్ని ఒక అభినవ బుద్ధుళ్లాగా దాన్ని వెచ్చించాడు. అసలు ఏ రకమైనటువంటి మనం చెప్పుకునే సుఖాలు అనేటానికి దూరంగా ఉండి ఆయనకు సొంత బ్యాంక్ అకౌంట్ లేదు, సొంత ఆస్తి లేదు, లేకుండా ఒక వ్యక్తి అలా పనిచేయటం అనే దాన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి. కనీసం ఇప్పుడున్న ఉద్యోగస్తులు కానీ, ఈవెన్ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బాగోగులు ఎంతో కొంత చూసుకుని కొంత సమయాన్ని ఖచ్చితంగా ఈ బహుజన నాయకత్వం కోసం వెచ్చించాలి. ఇప్పుడు ఈ రకమైనటువంటి పార్టీలు ఏవైతే ఈ మెర్సనరీ పార్టీస్ ఉన్నాయో, ఈ ధనిక పార్టీలు, ధనిక కులాల పార్టీలని అడ్డుకోకపోతే సమాజం ప్రమాదంలోకి నెట్టివేయబడుతుంది. ఎందుకంటే ఈ కొన్ని కులాలు రాజకీయంగా అంతరిస్తున్నాయి ఈ రోజున. అంటే ఈ రెడ్డి కమ్మ తప్పిస్తే వేరే కులాల పరిస్థితి చాలా భయానకంగా ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కానీ, వ్యాపారాలు కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ దొరకని పరిస్థితి ఉంది. దొరకనప్పుడు నిరుద్యోగం పెరిగితే క్రైమ్ పెరుగుతుంది. ఈ పిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే మన ఈ బహుజన వర్గాలకు చెందిన చిన్న చిన్న డబ్బున్నోళ్ళు కానీ, చిన్న ధనికులు కావచ్చు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీని తమ పార్టీగా అనుకుని దానిలో ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తూ పని చేయటం అనేది కనుక చేసుకున్న నాడు ఈ కాన్షీరామ్ అడుగుజాడల్లో కనుక మనం నడిస్తే ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యం కూడా అన్ని కులాలకి ప్రాతినిధ్యం వస్తుంది. ఖచ్చితంగా మంచి పాలన వస్తుంది, అవినీతి లేని పాలన వస్తుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. సార్ మీరు ఇట్లా చెప్తున్నారు, బీసీల కోసమే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది, కానీ అది ఎస్సీల ముద్ర పడ్డది. దీన్ని ఎట్లా మనం తీసుకుపోవాలి? ఇక్కడ మీరు అడిగినటువంటి బీసీల కోసమే కాన్షీరామ్ గారు ఈ పార్టీ పెట్టడం వాస్తవం. బీసీల కోసమే పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా ఎందుకు కలిగిందంటే ఈ సమాజం కాన్షీరామ్ గారు ఇలా మొత్తం మన సమాజం భారతదేశ వ్యవస్థని కులపరమైనటువంటి వ్యవస్థకు ఒక పెన్ రూపంలో చూపించడం జరిగింది. ఒక పెన్ రూపంలో, ఈ పెన్ రూపంలో సార్ ఎట్లా ఏం చెప్పేవాడంటే పైన 3.5% మంది బ్రాహ్మణులు ఉన్నారు, అంటే ఈ నిచ్చెన మెట్ల సమాజంలో. ఆ తర్వాత క్షత్రియులు 5.5% మంది ఉన్నారు. ఆ తర్వాత బనియాస్ అంటే మార్వాడి, అగ్రవాల్స్, జైన్స్ వీళ్ళంతా కలిసి ఒక 6% మంది ఉన్నారు. వీళ్ళు 15% మంది. ఈ 15% మంది వీళ్ళు 85% మంది వీళ్ళు ఎలాగంటే మధ్యస్థ కులాలు, ఇంటర్మీడియట్ కమ్యూనిటీస్ అంటాం. ఈ ఒక 500 కులాలు ఉంటాయి. వీళ్ళు ఒక 10.5% మంది ఉన్నారు. ఆ తర్వాత బీసీలు 52% పైగా ఉన్నారు. నిచ్చెన మెట్ల సమాజంలో ఈ మధ్య కులాల కింద బీసీలు. సో ఈ బీసీలు 52% మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీలు 15%, కింద 7.5%. ఇది నిచ్చెన మెట్ల సమాజం. ఒకళ్ళ కింద ఒకళ్ళు అనమాట. సో వీళ్ళు 85% మంది ఉంటే ఈ 85% మందిని వీళ్ళు అణిచివేయబడిన వాళ్ళు, వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఈ 15% మంది. ఆ రకంగా మొత్తం భారతదేశంలో ఈ 15% మంది 85% మందిని అంధకారంలో ముంచిన ఈ కుల వ్యవస్థని సార్ పెన్ రూపంలో చెప్పేవాడు. ఇది ఈ సిస్టమ్ మారాలనే ఉద్దేశంతో ఆయన దీన్ని ఈ క్యాస్ట్ వివరణ ఈ రకంగా ఇచ్చి మొత్తం మన యునైటెడ్ నేషన్స్ అంటే 194 దేశాలకి కులం అంటే అర్థం కాదు, ఒక్క భారతదేశం తప్ప. ఎందుకంటే ఇక్కడే ఈ దరిద్రం ఫాలో అయ్యేది అందరూ. మనం ఈ దారుణాన్ని మనం
భరించేది ఇక్కడే, ఇక్కడే. వేరే ఏ దేశంలోనూ లేదు. అవును. అలాంటి 194 దేశాలు కులం అంటే ఏంటి ఉమ్. అర్థం కాలేదు. ఒకనొక దశలో బ్రిటన్లో కొంతమంది పోయి కంప్లైంట్ చేశారు, మమ్మల్ని కుల వివక్షతో చూస్తున్నారని. ఈ కులాలు అక్కడ పోయి కంప్లైంట్ చేస్తే వాట్ ఈస్ క్యాస్ట్ అని అల్లాడిపోయారు. ఏది మోడర్న్ పీరియడ్లో. అవును. నా దగ్గర న్యూస్ కూడా ఉందన్నమాట. ఆ. అట్లాంటి పరిస్థితుల్లో ఇన్ని దేశాలకి కులపరంగా జస్ట్ సింపుల్గా ఈ పెన్తీరులో చెప్పి సమాజం ఇలా ఉన్న సమాజం ఇలా చెయ్యాలి అనేది కాన్షీరామ్ గారి ఉద్దేశం. ఇలా చెయ్యాలనుకున్నప్పుడు అంటే దీన్నే మన సామాజిక పరివర్తన సిద్ధాంతం అని సార్ చెప్పినాడు. ఆయన ఇచ్చిన సిద్ధాంతంలో సామాజిక పరివర్తన అనేది ముఖ్య అంశం. అంటే ఈ క్యాస్ట్ వ్యవస్థ నిర్మూలన చేసి ఇలా సమాంతరంగా చేయాలనుకోండి. ఇందులో ఎవరున్నారు? ఇప్పుడు ఇంతగా మీరు అడిగిన ప్రశ్న, 52% మంది బీసీలు. ఇప్పుడు నేను అందుకు సార్ చెప్పిన అంశంలో 52% అంటే ఏంటి? మోర్ దాన్ 50% భారతదేశంలో బీసీలు ఉన్నారు. వీళ్ళకి హక్కులకు వచ్చేసరికి బీసీలకు లేవు హక్కులు. బీసీలకు అనే విషయానికి వచ్చేసరికి రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు ఇవ్వటానికి 1930లో ప్రారంభమైతే పోరాటం 2006 వరకు కూడా రిజర్వేషన్లు, అది కూడా 2008లో వచ్చినాయి రిజర్వేషన్స్. అలాగే వాళ్ళ జనాభా లెక్కలు ఈ రోజుకి తీయలేదు. అందుకే కాన్షీరామ్ గారు ఏమన్నారంటే ఫస్ట్ వస్తూనే బీసీల సమస్య భారతదేశ సమస్య అని, బీసీల కోసం పెడుతున్నాము ఈ పార్టీ. ఎందుకంటే బీసీలని ఎవ్వరూ కూడా ఇవాళ ఓన్ చేసుకోవట్లేదు, కేవలం ఓటర్లుగా మాత్రమే ట్రీట్ చేస్తున్నారని ఆయన వెలుగెత్తి చాటినాడు. ఆయన 3 భారతదేశంలో ఉన్న సిద్ధాంతాలు ప్రధానంగా చెప్పుతూ ఏం చెప్పాడంటే, ఒకటి బాపు సిద్ధాంతం. బాపు సిద్ధాంతం అంటే కాంగ్రెస్, బాపు అంటే గాంధీ. గాంధీ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేది ఎవరు? కాంగ్రెస్. అంటే బ్రాహ్మణ పార్టీ అని. కాబట్టి అక్కడ బీసీలకు స్థానం లేదు. మీరు చూడండి, కాంగ్రెస్లో అప్పటికే ఇప్పటికే బ్రాహ్మణులకు తప్ప, మెజారిటీ బ్రాహ్మణులు తప్ప ఇంకా అక్కడ ఎవరు ఉండరు అక్కడ. అది. సో అలాగే ఇంకొక సిద్ధాంతం గోల్వాల్కర్ సిద్ధాంతం. అది కొత్తగా వచ్చింది, ఏది జనసంఘ నుంచి వచ్చి బీజేపీగా మారింది. గోల్వాల్కర్ అదేంటి? మతవాద సిద్ధాంతం. అది కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బేస్ తోటి మతంతో ఏర్పడినటువంటి సిద్ధాంతం. అక్కడ బీసీలకు ప్రాధాన్యత ఉండదు, అక్కడ బ్రాహ్మణ బనియాలే అక్కడ కూడా. మరి బీసీలకు ఎక్కడుంది పార్టీ? సో కాన్షీరామ్ గారు పెట్టింది బాబా సిద్ధాంతం. బాబా మీన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం. ఒకటి బాపు సిద్ధాంతం, 2 బాబా సిద్ధాంతం, 3 గోల్వాల్కర్ సిద్ధాంతం. ఈ బాబా సిద్ధాంతంలో ఆనాడు అంబేద్కర్ సైతం రిజైన్ చేసిన తర్వాత అనేక రాష్ట్రాలు తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం కావాలి అని పోరాటం చేసినాడు. సో దాని నుంచి తీసుకొని బీసీల కోసమే మనం పార్టీ పెడుతున్నాము అని వెలుగెత్తి ఆయన ప్రచారం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే బీసీలు అన్నిట్లోనూ వెనకబడినట్టుగానే ఈ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవటంలో కానీ ఆచరించడానికి ముందుకు రావడంలో కానీ వెనకబడిపోయారు. అయితే ఎవరో ఒకళ్ళు దీన్ని ఓన్ చేసుకోవాలి కదా. కాన్షీరామ్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం అన్నిటికంటే అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీలు ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి తక్షణ అవసరం ఎవరికంటే ఎస్సీలు. ఎందుకంటే మొత్తం కంప్లీట్గా అణిచివేయబడి అంటరాని కులాలకు పేరు పడినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఓన్ చేసుకోవడంతో ఇదేమైంది, చివరికి ఎస్సీల పార్టీగా ముద్దపడిపోయింది. బట్ ఇది పెట్టింది మాత్రం మెజారిటీ పీపుల్ కోసం. అందుకే ఆయన సిద్ధాంతమే బహుజన సిద్ధాంతం. బహుజనులు అంటే మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. బ్యాక్వర్డ్ ఏది బాంసెఫ్లోనూ అదే అర్థం ఉంది, ఆయన పెట్టిన పార్టీలోనూ అదే అర్థం ఉంది. దురదృష్టవశాత్తు ఇప్పటికైనా బీసీలు ఇది అర్థం చేసుకొని ఈ ఉద్యమాన్ని బీసీల కోసమే నిర్మించడం జరిగింది. అలాంటి ఉద్యమాన్ని ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకమైతే వీళ్ళు ఎంతమంది అండి? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్నే తీసుకోండి, ఎంతమంది ఉన్నారండి? సార్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎంత ఆఫ్టర్ ఆల్ 100లో 10% గత 77 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. 10% ఏది కమ్మ, రెడ్డి 2 కులాల కలిపి. వీళ్ళు కూడా అంతే. ఇక్కడ 2% ఏమో బ్రాహ్మణులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, ఇంకో 2% బనియాలు ఉన్నారు, ఒక 1% వెలమ, క్షత్రియ వీళ్ళంతా కలుస్తారు. మిగిలిన 10% మంది ఎవరున్నారు? కమ్మారెడ్లే 10% మంది. వీళ్ళు మిగిలిన 85% మందిని అనిపిస్తున్నారు. కాపులు వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి. కాపులు అంటే ఎవరి వాళ్ళ? కాపు, బలిజ, ఒంటరి, తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు, వీళ్ళంతా ఒక గ్రూప్ కింద ఉన్నారు. వీళ్ళు దాదాపుగా 15% మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ 2 కులాలకే అణిగిమణిగి ఉండాలని పరిస్థితి క్రియేట్ చేశారు. అలాగే బీసీలు వాళ్ళు కూడా ఈ మొత్తం కలుపుకుంటే బీసీ కాపుల్లో ఉన్న బీసీలు వీళ్ళు కలుపుకుంటే వీళ్ళు 50% పైన వీళ్ళు ఉన్నారు. అలాగే ఎస్సీలు 16% మంది ఉన్నారు, ఎస్టీలు 6% మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, మరి ముస్లింలు ఉన్నారు 5%. సో ఈ 85% మందిని కేవలం ఈ 10% మంది 77 ఏళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. సో కనుక ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, భారతదేశ పరంగా కానీ బీసీలకు ఉన్న ప్రాధాన్యతని, బీసీలకు కావలసినటువంటి
వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ బీసీలు ముందుకు రావాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. Yes. అసలు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళదే. కారణం మొట్టమొదట సార్ ఇందానే చెప్పినాడు, అంటరాని కులాలని డిప్రెస్డ్ క్లాసెస్ని ముందుగా ఎన్లైట్ చేసింది బీసీలు. మహాత్మా జ్యోతిరావు ఫులే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్, అలాగే పెరియార్, వీళ్ళు అంటరాని కులాల కోసం మొట్టమొదట పోరాడింది. Yes, yes. సో కాంశీరామ్ గారు అందుకే పదే పదే చెప్పేవాళ్ళు అనమాట, Yes, yes. మొట్టమొదట మనల్ని అంటే అంటరాని కులాలని ఎన్లైట్ చేసింది బీసీలు. Yes. అలాంటి బీసీలు వాళ్ళ దురదృష్టవశాత్తు మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉన్నారు, Yes. ప్రధాన స్రవంతికి. Yes. వాళ్ళని ముందుకు రావాలి, ఈ బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చి ముందుగా లీడర్షిప్ తీసుకోమని మేము అప్పీల్ చేస్తున్నాం. సార్ ఫైనల్గా మీరు చెప్పండి, బహుజన్ సమాజ్ పార్టీ తెలుగు 2 రాష్ట్రాలలో అధికారానికి రావడానికి ఛాన్సెస్ ఉందా? మనం ఇదే కదా ఈ మార్గంలో మనం పయనించాలి. కాంశీరామ్ గారి వర్ధంతి రోజున మనం ఈ రిజల్యూషన్తో ముందుకెళ్ళాలి. మార్పు రాదు అనేటువంటి నిరాశ పనికిరాదండి, పనికిరాదు. ఏదైనా జరగవచ్చు. ఎస్. ఈ రాజకీయాలు ఇప్పుడు కాంశీరామ్ గారు వస్తారని ఎవరన్నా అనుకున్నారా? ఎవరు? మరి ఒక దళిత మహిళ మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఒక భారతదేశంలో అవుతుందని ఎవరైనా ఊహించారా? ఏ మహిళలను అయితే మరి మనం చిన్నచూపు చూసామో వేల సంవత్సరాలుగా, ఆ మహిళల వర్గానికి సంబంధించిన ఆమె చీఫ్ మినిస్టర్ అవటం, అది కూడా అతిపెద్ద రాష్ట్రానికి అవటం, అసలు ఇది ఎవరు ఊహిస్తారండి? ప్రజాస్వామ్యంలో ఈ రోజున ఎలక్షన్ రోజున మన వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరెన్ని డబ్బులు పంచినా, ఏం చేసినా, ఏ కబుర్లు చెప్పినా, నేను ఈ ప్రభుత్వాన్ని మార్చదలుచుకున్నాను, ఈ ప్రభుత్వానికి మార్చడానికి ఇదిగో నాకు తోచిన పార్టీ, ఈ రోజున ఉన్న పార్టీ ఇది బహుజన్ సమాజ్ పార్టీ అని నిర్ణయించుకున్న రోజున అభ్యర్థి ఎవరైనా కానీ ఆ పార్టీ గెలుస్తుంది. ఆ రోజు వస్తుందని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే, కాంశీరామ్ గారి నిస్వార్థమైన సేవ, ఆయన సేవల మీద నమ్మకమే నాకు ఈ నమ్మకాన్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా సార్ వందన కుమార్ గారు ఒక్క నిమిషంలో పూర్తి చేయండి. అసలు బహుజన్ సమాజ్ పార్టీ తెలుగు 2 రాష్ట్రాలలో ఎప్పటి వరకు మనం కాంశీరామ్ గారి కళల్ని మనం ఈ రాష్ట్రాలలో చూసుకోవచ్చు? అంటే ఇది ఈ సమస్య 3000 సంవత్సరాల నాటి సమస్య అండి. మనం అర్థం చేసుకోవాల్సింది సార్ 3 రోజుల్లోనూ 3 నెలల్లోనూ 3 సంవత్సరాల్లోనూ అవుతుంది అనేది అదేలే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ కుల వ్యవస్థ. ఒక రకంగా ఒకవైపు ఏమో కుల వ్యవస్థను మరింత వ్యవస్థీకృతం చేయాలని మతం పేరు మీద ఉన్నటువంటి పార్టీ ఒకటి ఉంది. వాళ్ళు అలాగే మరోవైపు కులాన్ని ఎంజాయ్ చేస్తూ అగ్రకులాల పేరు మీద మొత్తం భారతదేశ సంపదనంతా తమ గుప్పెట్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి కులాలు దీనికి కౌంటర్గా ఉన్నాయి. సో ఇన్ని సమస్యల్ని అధిగమిస్తూ ఈ పార్టీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా విషయాలు, ఏది డబ్బు, ఓటు, నోటు. మనం కాంశీరామ్ గారు నిలబడినప్పుడేమో నోటు ఎదురియమన్నాడు, ఇప్పుడు వీళ్ళేమో నోటు ఇచ్చి జనాన్ని కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూమెంట్ అనేది కాంశీరామ్ గారు అందుకే చెప్పారు, ఇది కేవలం పార్టీగానే అనుకోవద్దు, ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమం అనేది మోడర్న్ పీరియడ్లో మహాత్మా ఫూలే దగ్గర నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యమం. ఆ ఉద్యమం కొనసాగింపులో భాగంగానే బహుజన్ సమాజ్ పార్టీ పుట్టింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలా కంటిన్యూ చేయాలి. ఈ కంటిన్యూషన్ ఎప్పటి వరకు? అంటిల్ అండ్ కాంశీరామ్ గారు ఏం చెప్పారంటే, అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ రూల్ ఇండియా. అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉండాలి, ఈ ఉద్యమాన్ని నడుపుతూనే ఉండాలి. కాబట్టి దీనికి ఒక టైం ఫిక్స్ చేసుకోలేము. ఇప్పుడు ఒక రాష్ట్రమా లేకపోతే ఇంకొక దేశం అనేది కాదు దీనికి. సో అప్పటి వరకు ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఈ దేశాన్ని పరిపాలించేంత వరకు, ఈ దేశాన్ని మూలవాసులైనటువంటి బహుజనులు కైవసం చేసుకునేంత వరకు ఈ ఉద్యమం ఉంటుంది. థ్యాంక్ యూ. అక్టోబర్ 9వ తారీఖు నాడు జరగబోయే అంటే కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా బహుజన సమాజం అంతా కూడా వారి కన్న కళలను నిజం చేసి ఘనమైన నివాళులు అర్పిస్తారని ఇప్పటివరకు మనం చర్చలో పాల్గొన్నటువంటి వందన కుమార్ సార్ కానీ పూర్ణచంద్రరావు గారు కానీ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆ విధంగా సమాజం కూడా కాంశీరామ్ పట్ల ఆ విధమైనటువంటి వైఖరి బహుజన సమాజ్ పార్టీకి, బహుజన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.